మీకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వీఆర్ఓ వీఆర్ఏలకి చట్టం రద్దు చేసి మీకు చాలా అన్యాయం చేసింది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కొత్త జీపీఓలు గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టులు ఇస్తుంది. ఇప్పుడు నియామక పత్రాలు కూడా అందుకోబోతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అయింది? ఇప్పుడు ఈ నూతనంగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు పనిచేసిన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యవస్థలకు చేసేయడానికి ఒక కుట్రపూర్వకంగానే చేయడం జరిగింది. రెవెన్యూ అనేది ఒక కీలకమైన వ్యవస్థ. మానవ సమాజంలో అన్ని డిపార్ట్మెంట్లో రెవెన్యూ వ్యవస్థని ఏమాత్రం భంగం చేసినా ప్రజల ఆరోగ్యాలు కానీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా సర్వనాశనం కోల్పోయే వ్యవస్థని సర్వనాశనం చేయడానికే ఆయన కంకణం కట్టుకుండు. కారణం ఏంటంటే గ్రామ పరిపాలన అధికారి వ్యవస్థ ఉంటే ప్రభుత్వ భూములని కబ్జాలు చేయడానికి సాధ్యపడదు. 1954 సంవత్సరం నుంచి కూడా కాసరా పని నుంచి మొదలు పెట్టుకుంటే 2016 సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఒక పానీ రాసి పడవారు రికార్డ్ రూమ్కి ఇస్తాడు. అది ఉంటే వాళ్ళు చేసే కబ్జాలు బయటపడితే రేపు కోర్టుకు పోతే నా భూమిని వీడు ఎట్లా కబ్జా చేసినట్టు ఉంటుందని సోమేష్ కుమార్ వాడు తప్పుడు గైడెన్స్ ఇచ్చి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేయాలంటే గ్రామ వ్యవస్థ ఉండొద్దు అనే దృక్కాలంతో కేసీఆర్ని మాయమాటలు చెప్పి సర్వనాశనం చేసడం జరిగింది. దాని విఆర్ఓ వ్యవస్థ మీద విఆర్ఓల మీద వాడు మంచిగా తీసేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ విఆర్ఓలు దొంగలు, విఆర్ఓలు లంచగొండలు అనే నెపంతో ఈ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రజలని తెలివిగా మాటలు చెప్పి కేసీఆర్ గారు తప్పుదోవ పట్టించాడు. ప్రజలు చాలా అవస్థ పడుతున్నారు. వారు చట్టం లేదు. అట్లా ఈ రంగారెడ్డి జిల్లా కానీ మన ఖమ్మం జిల్లాలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రభుత్వ భూములు అన్నిటిని కూడా రాజకీయ నాయకులు కబ్జాలు చేసి పడదే కాపలదారి లేకుండా. అది ప్రభుత్వం ప్రజలకు గమనించి రెవెన్యూ జోలికి వచ్చిన ఎన్టీ రామారావు కానీ ఇప్పటి వరకు కూడా ప్రజలకు గమనించి దాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థలో అన్యాయం చేసిన ప్రతి ప్రభుత్వం కూలిపోక తప్పలేదు. ఈ ప్రభుత్వం కూడా కూలిపోక తప్పలేదు. ఆ తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఎన్టీఆర్ గవర్నమెంట్ కానీ చేసిన మోసానికి ఆ వ్యవస్థ కూలిపోయి రాజశేఖర రెడ్డి గారి వ్యవస్థను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ గ్రామ స్థాయి వ్యవస్థని, గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థని పెట్టి పగటిబందిక రెవెన్యూని మొత్తం కూడా రైతులకు అందించే కార్యక్రమంలో వారు సంసిద్ధమయ్యి దాన్ని చక్కటి బాగోగోలు చేసిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ సర్వనాశనం చేయడం జరిగింది. ఒక ఉదాహరణకి వారు చెప్తాడు, నేను రైతు బంధు ఇచ్చిన అంటాడు. రైతు బంధు ఇచ్చిన ఉదాహరణకి నేను ఏమంటున్నానంటే, నేను ఒక విఆర్ఓ 9,136 ఎకరాల రెవెన్యూని నేను విఆర్ఓగా చేసిన. అందులో 4,850 ఎకరాల అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంది. 4,860 ఎకరాల అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ కూడా ఆయన రైతు బంధు ఇచ్చిండు. అంటే అది వ్యవసాయం చేసే భూమి కాదు, కంకర పోసుకునే భూమి కూడా నువ్వు రైతు బంధు ఇచ్చినావు. ఈ విధంగా ప్రజల సొమ్మును మొత్తం దుర్వినియోగం చేయడానికి కూడా ఉపయోగపడ్డ చరిత్ర ఉంది. రైతుకు గమనించాలి. విఆర్ఓ ఉంటాడు, వ్యవసాయ శాఖ అధికారి ఉంటాడు, ఎవరు భూమి చేసిండు దాని రిపోర్ట్ తీసుకొని వస్తాడు, ఎవరు నష్టపరిహారం చేసిండు దాని రిపోర్ట్ తీసుకొని వస్తాడు. దాని ప్రకారంగా నువ్వు రైతుకు అందియాలి. అప్పుడు రైతు శిక్ష పడుతుంది. ఇలాంటి దళారీలకు కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ని మొత్తం కూడా కేటాయించడం వల్ల వెనక ముందు చూడకుండా సర్వనాశనం చేసుకొని ఈ ప్రభుత్వ భూములు మొత్తాన్ని కబ్జా చేసి నాయకత్వం బాగుపడటానికి రెవెన్యూ వ్యవస్థలో విఆర్ వ్యవస్థను తీసేసిండు. అలాంటి వ్యవస్థలను మళ్ళీ కూకటి వేల నుంచి పీకేసిన ఆ వ్యవస్థను కాపాడటానికి ఇవాళ ప్రజాప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పగడిబందిగా మళ్ళీ గ్రామ స్థాయి వ్యవస్థలో 6 చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ భూభారత చట్టంలో దాంట్లో ఇంక్లూడ్మెంట్ చేసి ఈ ప్రభుత్వం మళ్ళీ రైతు పక్షాన ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదని మళ్ళీ గ్రామ స్థాయి రికార్డుని మెయింటైన్ చేసి దళారీల కానుంచి మళ్ళీ కొల్లగొట్టి మళ్ళీ రైతుకి క్షేమం కోసం పనిచేయడం కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి పంపిండు. ఆయనే దొంగగా ప్రజలు గుర్తించారు. జరిగింది. దానికి మేము ఇవాళ ఈ డిపార్ట్మెంట్కి ఎందుకు వస్తున్నాం అని అంటే
మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అరే ఏ విధంగా అయితే చేసిండో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే విధంగా మళ్ళీ మమ్మల్ని గుర్తించి తీసుకొచ్చి మేము మా మనోభావాలను దెబ్బతిన్న వాటిని ఆత్మగౌరవం కోసం రెవెన్యూని పకడ్బందీగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మేమంతా బద్దులమై పనిచేసి నిజాయితీ నిరూపించుకోవడానికి మళ్ళీ మేము చాలా ఆనందంగా రూలు తొక్కుతూ మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని మీ వీడియో ద్వారా అంటే ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే అన్నట్టుగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఈ ధరణికి కొత్తగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు ఏదైతే భూభారతి ఉందో ఈ రెండింటి మీద అంటే పాతదానికి కొత్తదానికి ఏంటి అసలు తేడా ఏంటి? దీంట్లో ఉన్న లొసుగులు దీంట్లో ఎలా దాన్ని ఇది చేయబోతున్నారు? భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతుకి ఒక అంగుళం భూమి కూడా తేడా పోకుండా 6R చట్టం ఒక విఆర్ఓ గారు రికమెండ్ చేస్తాడు, ఆర్ఐ గారు ఇన్స్పెక్షన్ చేస్తాడు, ఒక మ్యాప్ ఒక సర్వేర్ గారు దాన్ని స్కెచ్ చేసి ఇస్తాడు. ఆ తర్వాత రైతు భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడికి ఇన్వాల్వ్మెంట్ పోకుండా బయటకు పోకుండా ఎన్ని సంవత్సరాలకైనా ఆ భూమిని రికార్డు పూర్వకంగా భద్రపరిచి జవాబందీ రికార్డు ఉంచడానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆన్లైన్లోనే పానీలో పెట్టి మీ సేవ అన్ని కబ్జాలు అనేది దానికి ఇక ఎవడన్నా పిటిషన్ అయితే డబ్బున్నోడితే రాజ్యం కానీ పేదోడు పోయి కోర్టుకు పోలేడు, పేదోడు కలెక్టర్ దగ్గరికి పోలేడు. ఒక 6Rలో ఒక పాస్బుక్ ఇవ్వాలంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి. ఇది గత ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు 6R చట్టం గ్రామస్థాయి అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మళ్ళీ డిప్యూటీ తహసీల్దారు, ఆర్డీఓ వీళ్ళందరి సమక్షంలో మీ ఇంటికి వచ్చి ప్రభుత్వం ఎవరి పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వడానికి చక్కటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆనాడు బాబర్ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా అది నడిచింది 6R చట్టం. ఆ చట్టాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేసిన ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ దానికి మళ్ళీ వాళ్ళు చేసిన దానికి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి చట్టం ద్వారా ప్రజలకు చక్కటి పరిపాలన విధాన్ని ఇవ్వడానికి కంకణం కట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చక్కగా జరుగుద్ది. తర్వాత దీంట్లో అవినీతి అనేది చాలా వరకు చచ్చిపోతుంది. అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఏరుతారు, కొన్ని వందల వేల ఎకరాల అన్ఫిట్ ఫర్ కల్టివేషన్కి డబ్బులు తీసుకుంటారు. అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అంటే వ్యవసాయం వేసే భూములు కాదు, వ్యవసాయం చేసే భూములకి డబ్బులు ఇస్తారు. అది ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, వాడి పేరు మీద చెక్కులు పోతూనే ఉంటాయి. వాడికి భూమితో డబ్బులతో పనే లేదు, వీడు వేస్తూనే ఉంటాడు అందుకే డబ్బులు. అదంతా ప్రజల సొమ్ము. అది ఆ ప్రజల సొమ్మును కాపాడటానికి మళ్ళీ ఆ డబ్బులు రైతులకే ఉపయోగపడటానికి ఈ గవర్నమెంట్ ఉపయోగపడుతుంది అనేది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను రిటైర్మెంట్ పీరియడ్కి వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వమే రైతులకి సహకరించగలదు. 6R చట్టం ఉంటేనే అది భూభారతలో ఇంక్లూడ్మెంట్ చేసిర్రు. 6R చట్టం ద్వారా చక్కటి పరిపాలన విధానం ఉంటుంది, మోసపూరితమైన జరగది, రికార్డు భద్రపరిచి ఉంచుతుంది. ఏ సంవత్సరం రికార్డు ఆ సంవత్సరం ఉంటుంది, జమాబందీ జరుగుద్ది, అది కలెక్టర్ సమక్షంలో జరుగుద్ది. గత ప్రభుత్వం కలెక్టర్ సమక్షంలో పాస్బుక్ చేసుకోవాలి, అది సామాన్యుడి వల్ల కాదు. అది మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని అప్పుడే పాస్వర్డ్ తీసుకుంటారు, అప్పుడే వాడి పని అయిపోతుంది, వాడి ఇంటికి పోతాడు. వీడి సామాన్యుడు నడ్డికి కాముగా పండుకొని ఉంటాడు. ఆ ప్రభుత్వం అది, ఇది ఈ ప్రభుత్వం ఇది. అందుకని 6R చట్టం భూభారతి పెట్టడం వలన దోపిడీ వ్యవస్థ నుంచి మనం బయటపడ్డట్టే, రైతు క్షేమంగా ఉన్నట్టే. Subscribe us and press the bell icon for more interesting updates.